కరకట్ట ప్రాంతంలో చోరీలకు పాల్పడే నలుగురు యువకులను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్ఐ ఖాజావలి వివరించారు. ఈ నెల 9వ తారీఖున మన ఉండవల్లి కరకట్ట డౌన్లో ఒక జంట బైక్పై వెళ్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంటని బైక్ పైన ఆపి వాళ్ళని బెదిరించి, కత్తులతో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ బంగారు దిద్దుల్ని తీసుకున్నారన్న ఒక కంప్లైంట్ మీద తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 463/26 అండర్ సెక్షన్ 126 క్లాస్ 2, 115 క్లాస్ 2, 79, 308 క్లాస్ 5 ఎక్స్టార్షన్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారైన వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మంగళగిరి డిఎస్పీ గారు మురళీకృష్ణ సార్ పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారైన వీరేంద్రబాబు గారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ అయ్యి నేను, ఖాజావలి ఎస్ఐ, ప్రదీప్ ఎస్ఐ మరికొంతమంది టీమ్స్గా ఫామ్ అయ్యి దీన్ని సీరియస్గా తీసుకొని ఈ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయిల్ని మొత్తం సుమారు 6 వ్యక్తులు వీళ్ళలో నలుగురిని పట్టుకోవడం జరిగింది. వారి పేరు జమ్మల భాను ఆంజనేయ ప్రసాద్, చాగంటి జగదీష్, బత్తుల శ్రీనివాసరావు, వల్లెపు లక్ష్మయ్య. వీటితో పాటు 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ పేరు శివామణి. వీళ్ళు హ్యాబిచువల్గా ఏదైనా నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న జంటల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, వస్తువులు తీసుకోవడం, బంగారం తీసుకోవడం వీళ్ళు హ్యాబిచువల్గా చేస్తున్నారని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వీళ్ళు ఏదైతే తీసుకున్న ప్రాపర్టీలో ఒక ఫోను మరియు ఒక 2 చెవిదిద్దుల బంగారం మొత్తం రికవర్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఏదైతే మారణాయుధాలతో వాళ్ళని బెదిరించి తీసుకున్న ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. జమ్మల భాను ఆంజనేయ ప్రసాద్ అనే అతను A1 గతంలో కూడా ఇతని మీద పడమట పిఎస్లో ఒక NDPS కేసు నమోదు అవ్వడం జరిగింది. అలాగే A2 చాగంటి జగదీష్ మీద గతంలో కూడా ఎక్స్టార్షన్ కేసు, దొంగతనం కేసులు ఉన్నాయి. అలాగే ఈ మిగతా ఇద్దరి మీద కూడా ఇలా బెదిరించిన దాఖలాలు కూడా మా ఇన్వెస్టిగేషన్లో తెలిసినాయి. కావున వీళ్ళ నలుగురిని ఈరోజు మంగళగిరి కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే మిగతా 2 ముద్దాయిలు కూడా పట్టుకొని మిగిలిన సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఇలా తాడేపల్లి పరిధిలో ఎక్కడైనా కానీ ఇలా జంటల్ని కానీ ఎవరైనా కానీ దారి దోపిడీ చేసే వాళ్ళని ఇది ఒక హెచ్చరికలాగా మేము జారీ చేస్తున్నాము. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు అమలు చేస్తాము. నమస్తే.